అందరికీ నమస్కారం. నేను మీ నల్ల రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు ఫిబ్రవరి 20, 2024 ఈ తేదీలో న్యూమరాలజీ ప్రకారంగా ఎవరెవరికి బాగుంటుంది, ఎవరి మీద ఈ గ్రహ ప్రభావం ఉంటుందనే దాని గురించి మనం తెలుసుకుందాము. ఈరోజు వచ్చేసరికి మనకి చంద్రుడు ప్లస్ గురువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే చంద్రుడు వచ్చేసరికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం అడ్డుగా ఉంటాడు. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయం, ఉదయం తీసుకున్న నిర్ణయం మధ్యాహ్నానికి అయిపోవటం, అంటే స్థిరత్వం లభిస్తూ ఉంటుంటుంది. కానీ వచ్చేసరికి మనకు గురువు ఉన్నాడు కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలని బలం చేకూర్చడానికి, అంటే స్థిరత్వం ఏర్పరచడానికి గురువు సపోర్ట్ కావాలి. గురువు సపోర్ట్ కావాలంటే మీరు ఈరోజు ఉదయాన్నే వచ్చేసరికి మీకు గురువుకు సంబంధించింది, అంటే సాయిబాబా దేవాలయానికి వెళ్ళడం కానీ, లేదా గురుచరిత్ర పారాయణ చదువుకోవడం కానీ ఇలాంటి చేసుకుంటున్నప్పుడు ఈరోజు మీ యొక్క మనసు చాలా నిలకడగా స్థిరత్వంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్లస్ ఈరోజు మీరు కొంత మానసికంగా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రణాళికలు వస్తే దీర్ఘకాలమైన ప్రణాళికలు మాత్రం కొంచెం ఆపి మీరు ఈరోజు ఏం తీసుకోవాలి, ఏం చేయాలనుకున్న దాని గురించి ఆలోచించండి. లాంగ్ టర్మ్ ప్రణాళికలు మాత్రం ఈరోజు చాలా అంత అనుకూలంగా ఉండదు. ప్లస్ ఉద్యోగులకు కూడా అధికారుల నుంచి కొంత అవమానాలు జరగడానికి అవకాశం ఉంది చంద్రుడి ప్రభావం వల్ల. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మంచిది. పోతే మీకు వచ్చేసరికి ఈ కమిషన్ వ్యాపారస్తులు ఉంటారు చూసారా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇన్సూరెన్స్ సంబంధించింది కానీ, రియల్ ఎస్టేట్ సంబంధించింది కానీ, ఎవరైతే కమిషన్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే టీచర్స్, బోధనా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అంటే టీచింగ్ ఫీల్డ్, ఎడ్యుకేషన్ ఫీల్డ్ వీటికి సంబంధించిన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పోతే మనం చెప్పుకున్నట్టుగా సాయిబాబా దేవాలయానికి ఈరోజు వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. చంద్రుడికి సంబంధించింది కూడా ఈరోజు కొంచెం వెన్నెల కనుక ఉంటే వెన్నెలలో కూర్చోవటం, కొంచెం ఎవరైనా మనకి దానం చేయటం కానీ, రైస్ దానం చేయటం కానీ, అన్నదానం కానీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇకపోతే అప్పు విషయానికి వచ్చేసరికి మాత్రం అప్పు తీర్చాలంటే మాత్రం ఈరోజు మీరు ఎవరైనా అప్పు ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇవ్వాల్సి వచ్చినా, తీసుకోవాల్సి వచ్చినా 11 to 12 మధ్యలో తీసుకోవద్దు. మరి అదేవిధంగా 6 to 7 ఈ టైంలో కూడా మీరు అప్పు తీసుకోవద్దు, ఇవ్వద్దు ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ. కొన్ని అప్పు తీర్చాలనుకుంటే మాత్రం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది మధ్యాహ్నం 1 to 2 కానీ, ఈవినింగ్ 8 to 9 కానీ కనుక మీరు కనుక డబ్బులు పేమెంట్ చేస్తే మాత్రం మీకు భవిష్యత్తులో మీరు రుణాలకి తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. అంటే మీరు రుణ విముక్తులు అవుతారనమాట. కాబట్టి ఈ విషయాల్లో మీరు అంతా జాగ్రత్తగా ఉండాలి. సాయిబాబా దర్శనం కానీ, పోతే చంద్రుడికి సంబంధించిన రెమెడీస్ తీసుకుంటే ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.